హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద కాల్పులు జరిగాయి. ఇవాళ ఉదయం ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రషీద్ అనే వ్యక్తి వచ్చాడు. అతన్ని దుండగులు వెంబడించి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అనంతరం దుండగుడు 6 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లాడు. దుండగుల కాల్పుల్లో రషీద్ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ కోటిలో కాల్పుల కలకలం సృష్టించారు. ఎస్బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర కాల్పులు జరిగాయి. 6 లక్షల చోరీ జరిగినట్టు తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని కోటిలో కాల్పులు కలకలం రేగింది. ఎర్లీ మార్నింగ్ ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్ళినటువంటి వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. ఎస్బీఐ కోటి ప్రధాన కార్యాలయం దగ్గర ఈ కాల్పులు జరిగాయి. అనంతరం అక్కడి నుంచి 6 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు దుండగులు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు సంఘటన స్థలం నుంచి లైవ్ అందిస్తారు. రాముడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో కోటి ప్రధాన కార్యాలయం ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎం ఉంది. ఈ ఏటీఎం దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి కేరళకు సంబంధించినటువంటి రషీద్ అనేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి డబ్బులు అందులో జమ చేయడం కోసం చూస్తున్నటువంటి సందర్భంలో దుండగులు అతడిపై కాల్పులు జరిపి అతని దగ్గర ఉండేటువంటి 6 లక్షల రూపాయలన్నింటినీ కూడా తీసుకెళ్లారనేది ప్రధానంగా అతను బాధితుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తన వద్ద ఉన్నటువంటి 6 లక్షల బ్యాగ్ డబ్బులను లాక్కొని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పారు. కొద్దిసేపటి క్రితం క్లూస్ టీము పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి వాటన్నింటినీ కూడా వాటన్నింటినీ చెరిపివేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. పూర్తిగా క్లూస్ టీమ్ సంబంధించినటువంటి సిబ్బంది ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. అతనికి కాలికి గాయమైంది. మోకాలు కింద కాల్పులు జరపడంతో అతనికి ప్రాణాపాయం స్థితి అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ అతన్ని వెంటనే యశోద ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందజేస్తున్నారు. ఇతను కేరళ కోజికోట్ కు సంబంధించినటువంటి పర్సన్ గా చెందుతుంది. వ్యాపారం అంటే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఇతను వ్యాపారం నేపథ్యంలో ఇక్కడికి వచ్చాడా ఏంటి, ఇక్కడి నుంచి డబ్బులను ఎక్కడికి పంపించేందుకోసం అందులో డిపాజిట్ చేయడానికి వచ్చాడు అనేటువంటి అంశాలపైన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. డీసీపీ శిల్పవల్లి అదేవిధంగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి అవసరమైనటువంటి చర్యలను ఏ యాంగిల్లో ఎక్కడెక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ కానీ మిగతా వివరాలు కానీ అన్నింటినీ సేకరిస్తున్నారు. అయితే ఇద్దరు దుండగులు బ్లాక్ స్కూటీపై వచ్చి వాళ్ళు అతని పైన కాల్పులు జరిపి ఉండేటువంటి డబ్బులు అన్నింటినీ తీసుకొని వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో ఈ విధమైనటువంటి ఘటనలు జరగడం కొంత చూడొచ్చు. డీజీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి విందాం. అంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఏ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అతను ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు అన్నటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కానీ మిగతా అన్ని వివరాలను కూడా వాళ్ళు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి అంశాలను అన్ని కోణాల్లో కూడా పోలీసులు సేకరించేందుకోసం చూస్తున్నాం. ఈరోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజురీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే. అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ
విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. గుండెలు ఎట్లా వచ్చారు మేడం సీసీ కెమెరాలు ఫస్ట్? మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టుంది. తెలిసిన వాళ్ళే పని ఏమైనా అనుమానించి విల్ హ్యావ్ టు వెరిఫై. విక్టిమ్ స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారు మేడం? హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా? ఈస్ ఫైన్. సుమారు 6 లక్షలు. మేడం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఏమైనా గుర్తించారా? విక్టిమ్కి తగిలింది అయితే ఒక రౌండ్. బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్కి సంబంధించిన క్యాషే డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ దోపిడీలు ఎక్కువ పెరిగినాయి. ఈ మూట అంతరాష్ట్ర మూట అనేది అనుమానిస్తున్నారా? అంటే లోకల్గా తెలిసిన వాళ్ళ పని ఏమైనా మీరు క్రైమ్ సీన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఏం చెప్తారు? ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్. బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. సో యా, బట్ స్టిల్ ఎప్పుడైనా ఆఫెన్సే. మీరు ఇంకోటి ఏమడిగారు? ఎన్ని టీమ్స్? ఆల్మోస్ట్ 5 teams ఫామ్ చేసాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అంటే రెగ్యులర్ టీమేనా వీళ్ళు ఇట్లా చేసిన దాన్ని మీరు ఎట్లా అనుమానిస్తారు? విల్ హ్యావ్ టు వెరిఫై. ప్రిలిమినరీ. ఇది మనం చూడొచ్చు. దుండగులు ఇక్కడ ఉండేటువంటి నిందితుడికి సంబంధించినటువంటి వాహనాన్ని తీసుకొని వెళ్లారు అని చెప్తున్నారు. క్లూస్ టీమ్ కు సంబంధించినటువంటి టీం సభ్యులు పూర్తిగా వాళ్ళు సేకరించిన తర్వాత వివరాలన్నింటినీ కూడా వెరిఫై చేసుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఏ అంశాలను వాటన్నింటినీ అనేది మనం చూస్తుంటే ఇది చాలా పెద్ద ఏటీఎం. ఈ ఏటీఎం అనేది చాలా పెద్దది. ఈ ఏటీఎంలోనే ఇక్కడ ఉండేటువంటి ఈ ఏటీఎంలోనే ఈ రాబరీ జరిగినట్టుగా అదేవిధంగా పూర్తి వివరాలను అయితే అధికారులు సేకరిస్తున్నారు. మొత్తం వివరాలు వచ్చేందుకోసం మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఈ విధమైనటువంటి ఘటనలు జరగడం అనేది కొంత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బాధితుల నుంచి ప్రాథమికంగా ఎలాంటి వివరాలు సేకరించారు పోలీసులు ఇప్పటి వరకు కూడా? ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేపై కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఈరోజు తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఇవాళ ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రషీద్ అనే వ్యక్తి అక్కడికి రావడం జరిగింది. అయితే అతడిని దుండగులు ముందు నుంచి కూడా వెంబడించి కాల్పులు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. అనంతరం దుండగుడు 6 లక్షల రూపాయలకు సంబంధించి కూడా ఎత్తుకెళ్లినట్టుగా పోలీసు శాఖ చెబుతూ ఉన్నారు. దుండగుల కాల్పులో రషీద్ కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. అలాగే అటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అలాగే క్లూస్ టీం కూడా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు అధికారులు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని అంశాల్లో పరిశీలన చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే 5 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దుండగులు ఎటువైపు పారిపోయారు, ఏ రూట్ లో వెళ్లారు అనేటువంటి అన్ని అంశాలను కూడా గుర్తిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ వాహనం కూడా 2 వీలర్ కూడా విక్టిమ్ కు సంబంధించిన దాన్నే వాళ్ళు తీసుకుపోయినట్లుగా తెలుస్తుంది. కాబట్టి అటు నుంచి క్లూ దొరికేటువంటి అవకాశం లేదు. కాకపోతే వీళ్ళు ఏ విధంగా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ డ్రెస్ అవన్నీ చూసినప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేటువంటి అంశాలను మాత్రం సేకరిస్తున్నారు. అయితే వాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళకి పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అది మాత్రమే కొంత ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక్కడ నుంచి ఆ వాహనం తీసుకొని వెళ్ళిపోయారు. అయితే బాధితుడు చెప్తున్నటువంటి దాని ప్రకారం దాదాపు 6 లక్షల రూపాయలు అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అతను ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా వాటన్నిటినీ డిపాజిట్ చేసేందుకు వెళ్లారనేది మనం చూస్తున్నాం. పోలీసు ఉన్నతాధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని అంశాలను స్టడీ చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అవన్నింటినీ కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి ఫుటేజ్ని కూడా వాళ్ళు ఎనలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యంగా డీజీపీ శిల్పవల్లి అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని క్షేత్రస్థాయిలో అంటే ఇప్పటికే కేటాయించినటువంటి 5 టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కేటాయించినటువంటి పనుల అన్నింటినీ కూడా ఆయా ప్రాంతం నుంచి వివరాలను రప్పించేందుకోసం వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూడొచ్చు. అయితే ప్రధానంగా ఈ విధమైనటువంటి ఘటనలు జరగడం పట్ల మాత్రం పోలీసులు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పాత టీం ఏమైనా చేశారా, గతంలో రెగ్యులర్గా చేసేటువంటి టీమా, లేకపోతే ఇప్పుడు
వీళ్ళు కొత్తగా వచ్చారా ఏంటి, అదేవిధంగా తెలిసిన వాళ్ళ పని నేరుగా వచ్చేసి అతని దగ్గర ఉండేటువంటి 6 లక్షల రూపాయలను తీసుకొని వెళ్ళిపోవడం, కాల్పులు జరపడం, ఈ విధంగా చూసినప్పుడు తెలిసిన వాళ్ళ పని ఏంటి అనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల టీం ఇక్కడికి వచ్చింది, దాంతోపాటు క్లూస్ టీం ఇక్కడికి రావడం జరిగింది. ఆ క్లూస్ టీం కూడా పూర్తి వివరాలను అయితే సేకరించింది. అన్ని వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా వేగంగా ఈ నిందితులను పట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి దుండగులను పట్టుకోవచ్చు అనేటువంటి అంశాలపైన అయితే వాళ్ళు ఫోకస్ చేసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.